ప్రశాంతంగా ఉన్న ఈ చీరాల ఒకప్పుడు రక్తంతో ఏరులై పారేది. దానికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకటి డేవిడ్ మాథ్యూ, రెండు యలమంద. వీళ్ళిద్దరి గురించి తెలియాలంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1973. డేవిడ్ మాథ్యూ డేంజరస్ గ్యాంగ్స్టర్. రేపులు, మర్డర్లు, కిడ్నాప్లు, ల్యాండ్ కబ్జాలు, ఇసుక మాఫియా వీడి పని. వీడి ముందు ఏ నాలుకైనా సైలెంట్ అవ్వాల్సిందే, ఏ కాలైనా వంగాల్సిందే. డేవిడ్ మాథ్యూ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడి వాడి చేతికి చిక్కితే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. బాయ్, ఎవడో కొత్త సిఐ వచ్చాడంట, పేరు అగ్గిబారాట. పంపించే. నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి రాలేదు, నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. నేను అందరిలాగా నీ కాళ్ళ కింద పడుండే కుక్కని కాదు, నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటానికి. నీకు సరిగ్గా వారం రోజులు టైం ఇస్తున్నా. ఈ దందాలన్నీ మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే గడేస్ అమ్మ సెంటర్లో గొడ్లలోడు తీసి కొట్టుకుండా తీసుకెళ్ళి మరి అరెస్ట్ చేస్తా కొడక. ఈ నాలుకే కదరా మా డేవిడ్ బాని అది తిట్టింది. తీరా కత్తిరా. ఈ నాలుకే కదరా మా బాయ్ని చెప్పడకాని తిట్టింది. తీసుకోరా, చేపలకు విందేరా. వీడి పేరు టోనీ. డేవిడ్ మాథ్యూ సైగ చేస్తాడు, వీడు లేపేస్తాడు. వీడు ఎంతమందిని చంపాడో వాడికే తెలియదు, అందుకే అందరూ వాడిని కిల్ మాంగర్ అంటారు. డేవిడ్ మాథ్యూ వీడిని నమ్మినట్లు దేవుణ్ణి కూడా నమ్మడు. వీడి పేరు యలమంద. ఒకప్పుడు డేవిడ్ మాథ్యూకి రైట్ హ్యాండ్, ఇప్పుడు సపరేట్ గా ఒక గ్యాంగ్ నే మెయింటైన్ చేస్తున్నాడు. వీడు ఎంత రాక్షసుడో మాటల్లో చెప్పడం కంటే మీరే చూడండి. రేయ్ అన్న పిలిచాడు పదా. ఎవడురా అన్నా? ఎవడుకురా అన్నా? మనరమ్మను అయిపోయావరా నువ్వు. అన్నా ఇళయరాజా పాటలు వినేటప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పానరా మీకు? వాడు నీ పేరు ఎప్పుడు రావట్లేదన్నా.
ఈ ల్యాండ్ నన్ను బాగా సాటిస్ఫై చేసింది. కరెక్టే కదా మురగా? ఎస్ వదిలేసావన్నా. ఓ వదిలేశారా? ఈ ల్యాండ్ నన్ను బాగా సాటిస్ఫై చేసింది. ఇప్పుడు ఏదో ఒకట్లన్నా. అప్పుడు ముందు చెప్పింది కరెక్ట్ కదరా? ఏదో ఒకటి వదిలే అన్నా. రే 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలాగో బుక్ తెప్పించు, నేర్చుకోవాలి. చూడబ్బాయి, ఈ ల్యాండ్ నాకు బాగా నచ్చింది. ఒక 10 లక్షలు ఇస్తాను, ఇక్కడ నుంచి దొబ్బేయి. ₹1,00,000 స్థలానికి 10 లక్షలు ఇస్తావా? మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడతలేదా? నీకు కూడా నా మూడు బాగుంది కాబట్టి నీకు 10 లక్షలు నీ ప్రాణం మిగులుతున్నాయి. లేకపోతే నీకు 10 లక్షలు నీ ప్రాణం 2 మిగలవు. ఏంట్రా పిల్లోడికి వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తున్నావు? నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక ఫోన్ కొట్టమంటావా? ఫోన్ కొట్టమంటావా? ఎలమందాకి చెయ్యి చూపించాడంటే వాడికి తినటానికి కడుక్కోటానికి ఒక చెయ్యి పోయినట్లే. మురగా మా అన్నగా చూపిస్తాను నా కొడక్క. ఈ చేయి కదరా నా మొహం మీద పెట్టింది. మురగా పొడు నా కొడుకుని నరుకు. ఈ చేయ కదరా నరుకు. పొడు. ఏ మురగా వీడి పేరు మురుగన్. ఎలమందాకి నమ్మిన బంటు. వీడు పక్కన లేకుండా ఎలమంద బాత్రూంకి కూడా వెళ్ళడు. ఎలమంద మురుగన్ని నమ్మినట్లు ఆ దేవుణ్ణి కూడా నమ్మడు. అరే ఎలమందా, మా డేవిడ్ మాథ్యూ ఏరియాకి వచ్చి దందా చేసినవారా? బతకని ఆశలేదా? పేక మీద కత్తి పెట్టగానే ప్యాంటు తడిచిపోయింది కదరా. మీ డేవిడ్ బాయ్ నన్నేం బిగుతాడరా? నా బొచ్చు కూడా బీకలేడరా మీ డేవిడ్ బాయ్. నా దందా ఇంతే, నేనింతే చేస్తా. ఏం పీక్కుంటారు పీక్కోండి. ఎలమందా ఏమైంది? ఎవరు కొట్టారు? వాడికి నా కింద పని చేసిన కుక్క నా ఏరియాలోకి వచ్చి దందా చేశాడా? నేను తప్పు చేశాను. ఆ రోజు కూడా చంపేయాల్సింది. ఈ డేవిడ్ బాయ్ అంటే వాడికి ఇప్పుడు చూపిస్తా. రే టోనీ, నా కుక్కకి బాగా కూర్చోబెట్టి మరుగుతుంది. వెళ్ళి మీటింగ్ సెట్ చేయి. కుక్క మేలో గొలిసేద్దాం. ఓకే బాయ్, వెళ్దాం. Asia is
అన్నా బాయ్ వస్తున్నాడు. ఎవడు బాయ్? ఎవడికి బాయ్? డేవిడ్ మాథ్యూ అను. అదే అన్నా, డేవిడ్ మాథ్యూతోనే మీటింగ్ అంటానా. ఎలమందతో మీటింగ్ అంటే వాడికి రోజులు దగ్గర పడట్టే. రమ్మన్నా కొడుకుని చూసుకుందాం. ఎలమందా డేవిడ్ మాథ్యూ ఇటు వచ్చినావు, దానికి వచ్చి డబ్బులు లేవా? ఈ మధ్య దంతా సైడ్ నడవట్లేదు కదా, అందుకే దారి ఖర్చుల కోసం మన దగ్గరికి వచ్చి 10 రూపాయలు అన్న ఒక్క నిమిషం. గట్టిగా వెళ్ళి టీ తాగండి. కూర్చో, నా పేరు చెప్పు. కింద కూర్చో. ఎరా ఎలమందా, నా కాలు కింద కుక్కలా పనిచేసినడివి నా ఏరులకు దందాకు వస్తావా? డేవిడ్ మాథ్యూ, నా దందా ఇంతే చేస్తా. ఏం పీక్కుంటావా పీక్కో. బాయ్ వీళ్ళతో మాట్లాడి బాయ్, చంపేద్దా నా కొడుకుల్ని. ఎరా ఎలమందా, నీకు వారం రోజులు టైం ఇస్తున్నా. ఈ చిల్లర పనులన్నీ మానేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, లేదంటే చంపేస్తా. నా గురించి అందరికన్నా నీకే బాగా తెలుసు. ఎలమందా పారిపో, లేదంటే చంపేస్తా. ఎలమందాకే వార్నింగ్ ఇస్తున్నావా? వచ్చిన దారిలో ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపోతా. నీకు సరిగ్గా వారం రోజులు టైం ఇస్తున్నా. ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపేస్తా. ఏంటన్నా చంపుతా అంటున్నాడు? వాడికంత సీన్ లేదారా? 10 రూపాయలు ఇచ్చాక ఇంటికి కొన్ని టీ తాగలుగుతారులే. డేవిడ్ మాథ్యూని లైట్ తీసుకోవడం లేదన్నా, వాడు చెప్తే చేస్తాడు. మన జాగ్రత్తలో ఉంటే మంచిది. వాడి బొంద అయినా నువ్వు నా పక్కన ఉండగా చంపే మనగాడు ఇంకా పొట్టలేదురా పొరక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురైన ఎలమంత. పోలీసులకి ఈ కేసు పెద్ద సవాల్గా మారింది. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పిన కమిషనర్ చిన్ని కృష్ణ. హలో క్రాంతి, మళ్ళీ నీతో పనిపడింది. అర్జెంటుగా ఆఫీస్కు రా. సార్ ఎవరయ్యా? సీఎం సార్. సార్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. స్పెషల్ ఆఫీసర్ మనం పిలిపిస్తున్నాం సార్. ఇంకొక 10 రోజులు కేసు క్లోజ్ అవుతుంది సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. పట్టుకోవాయా? గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా, నీకోసం వెయిట్ చేస్తాను. కూర్చో. అనుదీప్, తీసుకోవయ్యా. గ్యాంగ్స్టర్ ఎలమంద మర్డర్ కేసు అయ్యా. పైనుంచి ఫుల్ ప్రెజర్ ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 10 రోజులు ఈ డీటెయిల్స్ మొత్తం నా టేబుల్ మీద ఉండాలా. నిందితుడు నా కళ్ళెదురు ఉండాలా. ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. బద్రి అని మన డిపార్ట్మెంట్ కుర్రాడు. నీకు అసిస్టెంట్కి అపాయింట్ చేశాను. మంచి కుర్రాడు, నీకు హెల్ప్ అవ్వచ్చు. ఓకే సార్, ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. ఎవరు సార్ అతను? ఇంత ఇంపార్టెంట్ కేసు అతనికి ఇచ్చారు? కన్నూరు స్క్వాడ్ గురించి ఎప్పుడైనా విన్నావా? విన్నాను సార్, ఈ మధ్య సినిమా కూడా వచ్చింది కదా. ఆ స్క్వాడ్లో ట్రైనింగ్ అయిన ఇంపార్టెంట్ పర్సన్. మన డిపార్ట్మెంట్లో సాల్వ్ కాని కేసులన్నీ అతనికి అప్పగిస్తాం. కేసు సాల్వ్ చేయిందే నిద్రపోడు. ఎంత దూరమైనా వెళ్తాడు. వెరీ టఫ్ గాయ్. ఆ జుట్టుకి రంగు, ఆ పొట్ట, మీరిచ్చిన ఎలివేషన్స్కి అతనికి అసలు మ్యాచ్ అవ్వట్లేదు సార్. నీకు డౌట్ రాలేదు కదా? లేదు సార్.
అతను పోలీస్ అని ఎవరు కనిపెట్టకూడదని ఆ గెటప్లో ఉన్నాడు. నీకే కాదు, అతను పోలీస్ ఆఫీసర్ అని చిన్న అనుమానం రాకుండా ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తాడు. అందుకే అతన్ని డిపార్ట్మెంట్లు అందరూ గోస్ట్ అని పిలుస్తారు. బద్రీ సార్. హలో, తీసుకో. ఈ కేసు ఇనిషియల్ రిపోర్ట్ అది. నేను ఆల్రెడీ స్టడీ చేశాను సార్. ఏం స్టడీ చేసావు? చనిపోయిన అతని పేరు ఎలమంద సార్. ఆ విషయం నాకు కూడా తెలుసు. కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చెప్పు. ఎలమందకి డేవిడ్ బాయ్కి గొడవలు ఉన్నాయి సార్. ఎలమంద చనిపోయే వారం రోజుల ముందు వాళ్ళిద్దరికి సీరియస్ మీటింగ్ కూడా జరిగింది. డేవిడ్ బాయ్ ఎలమందని చంపేశాడని మన డిపార్ట్మెంట్లో కూడా సీరియస్ టాక్. ఆ డేవిడ్ బాయ్ గురించి మనం తర్వాత చూద్దాం, కానీ ముందు క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్దాం పద. ఓకే సార్. సార్ ఇక్కడే సార్ 7 దొరుకుతుంది. ఏం ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారయ్యా? సరిగానే మొత్తం సెర్చ్ చేయమని ఎవిడెన్స్లు దొరకచ్చు. బద్రీ సార్. దీని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించు. అవును, ఇనిషియల్ రిపోర్ట్ లో కార్ ఎక్కడో దొరికిందని ఉంది. ఎక్కడది? ఇక్కడ నుండి సరిగ్గా ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సరే, అక్కడికి వెళ్దాం పద. సార్ కార్ ఏమో ఇక్కడ దొరికింది, బాడీ ఏమో 1 కిలోమీటర్ అవతల ఉంది. అసలు మర్డర్ ఇక్కడ జరిగినట్ట అక్కడ జరిగినట్ట సార్? నాకు తెలిసి 2 చోట్ల మర్డర్ జరగలేదు. మర్డర్ ఇంకో వేరే చోట చేశారు. అలా ఎలా చెప్పగలరు సార్? నాకు తెలిసి వాడు ఖచ్చితంగా మర్డర్ ఎక్కడో చేసి బాడీని అక్కడ పడేసి కార్ ఇక్కడ పడేసి ఉంటాడు. జస్ట్ థింక్, ఇప్పుడు మనం మర్డర్ ఎక్కడ చేశాడా అక్కడ చేశాడా అని కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. కానీ అసలు మర్డర్ చేసిన ప్లేస్ వేరే ప్లేస్. సో మనం ఈ మర్డర్ ఎక్కడ చేశారు అని తెలుసుకునే లోపే వాడు ఎవిడెన్స్లు డిస్ట్రాయ్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నాడు.
మనకు ఆ ప్లేస్లో ఒక ఎవిడెన్స్ దొరికింది, ఈ ప్లేస్లో ఒక ఎవిడెన్స్ దొరికింది. నాకు తెలిసి ఎలమందాన్ని ఎవరో ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం చంపేసి ఆ హత్యని చాలా తెలివిగా డేవిడ్ మాథ్యూ మీదకు మళ్లించే ప్రయత్నం చేశారు. మనకి ఎక్కడక్కడ ఎవిడెన్స్ దొరికింది కదా, ఆ రెండింటిని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. సాయంత్రం కాల రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే, బట్ నా గెస్ కరెక్ట్ అయితే ఆ రెండు ఖచ్చితంగా డేవిడ్ మాథ్యూకి సంబంధించినవి ఉంటాయి. అని ఇంకో విషయం, ఈ డేవిడ్ మాథ్యూ గ్యాంగ్ అండ్ ఎలమంద గ్యాంగ్ ఉంది కదా, ఆ గ్యాంగ్ మెంబర్స్తో నాకు సపరేట్గా సీక్రెట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకరిని పిలుస్తున్నట్లు ఇంకోళ్ళకి తెలియకూడదు. సో చాలా సీక్రెట్గా ఈ మీటింగ్ జరగాలి. ఓకే సార్. చాలు చాలు కూర్చో. వచ్చారా? వచ్చా సార్. 1 by 1 బిలు. కూర్చో కూర్చో. డేవిడ్ మాథ్యూ ఎంతకాలంగా తెలుసు నీకు? 6 సంవత్సరాల నుంచి డేవిడ్ మాథ్యూ కింద పనిచేస్తున్నాను సార్. ఆ కటింగ్ ఏందిరా? పేను కొరికింది సార్. ఆ తలకాయ దెబ్బ ఏంది? ఎలమంద కొట్టాడు సార్. సరే కానీ ఎలమందని ఎందుకు చంపారా? ఎలమంద స్కెచ్ చేసాం కానీ మేము చంపలేదు సార్. నిజం చెప్పు, ఎలమందని డేవిడ్ మాథ్యూ చంపాడని మా దగ్గర ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి, చూపిమంటావా? నిజంగా డేవిడ్ మాథ్యూని మేము చంపలేదు సార్. ఆ రోజు మా గ్యాంగ్ అంతా ఊళ్ళో లేము సార్. సరిపో. కూర్చో. ఏం పేరు? నివిన్ పాలి సార్. పాలా? ఏం పాలు? అది ఆవు పాలు, గేదె పాలు కదా సార్. నివిన్ పాలి, నాన్న మలయాళి. ఓహో, కేరళ కుట్టివా? ఫేవరెట్ హీరో ఎవరు? మమ్ముట్టి. అదనమాట విషయం. మమ్ముట్టి థ్రిల్లర్ సినిమాలన్నీ చూసి నైస్గా ఎలమందాకి స్కెచ్ చేసి చంపేశాం అనమాట. సార్ మేము చంపలేదు సార్. నిజం చెప్పు. నేను నోటితో ఒకేసారి అడుగుతా, ఆన్సర్ చెప్పలేదు అనుకో మా పోలీస్ భాషలో చెప్పిస్తా. స్కెచ్ చేశాం సార్, కానీ ఎలమంద చనిపోయిన రోజున మేము మా గ్యాంగ్తో వేరే ఊర్లో ఉన్నాం సార్. సరే బద్రి సార్, ఆ రింకు చెప్పింది, ఈ నివిన్ పాల్ చెప్పింది రెండు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. సో మనం అనుకున్నట్లే డేవిడ్ మాథ్యూ ఖచ్చితంగా ఈ హత్య చేయలేదని నాకు అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది సార్. సార్ నెక్స్ట్ బిల్లు. ఓకే సార్. ఎరా ఎలమందని ఎందుకు చంపావు? నేను చంపడం ఏంటి సార్, చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగాను సార్. మా దేవుడు సార్ ఆయన. నీలాంటి వాళ్ళు ఎరా నమ్మక ద్రోహం చేసేది? నిజంగా సార్, నాకు తెలియదు సార్. సరే ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు నేను మా ఏరియాలోనే ఉన్నాను సార్. ఆయన ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా మమ్మల్ని వెంట పెట్టుకుని బయటకు వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఆ రోజు వైట్ కార్ లో ఆయన ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు సార్. నిజంగా సార్, తెలియదు సార్. ఓకే వెళ్ళు. సరే ఉంటాం. ఎలమంద చనిపోయిన రోజు ఏమైనా తేడా గమనించావా? ఫస్ట్ ఎలమంది ఒక్కడే వైట్ కార్లో బయటికి వెళ్ళాడు సార్. ఇంకా మురగన వాడు లవన్ కలవడానికి బయటకు వెళ్ళాడు. ఎవరు? చిలకలూరుపేట సార్. తిరిగి వచ్చిన తర్వాత అనుమానాస్పదంగా ఏమైనా కనిపించాడా? ఎప్పటిలాగా ఉన్నాడు సార్. అన్నయ్య అడిగితే ఒంటరి పంపారని మమ్మల్ని తిట్టారు సార్. ఎలమంద కంటే మురగనికి ప్రాణం సార్. ఈ మధ్య సరిగ్గా అన్నం కూడా తింటలేదు. ఏం మురగా? మా అన్న కూడా ఇలాగే పిలిచేవాడు సార్. మీ అన్న అంటే నీకు ప్రాణం అంటగా? అవును సార్. ప్రాణానికి ప్రాణమైన అన్నలు ఎలా చంపేవరా? నేను చంపడమే సార్, నాకు తెలియదు. నేను చంపుతాను సార్. ఆ రోజు ఊర్లో లేవంట కదా మురగా? అవును సార్, మా లవన్ కలవడానికి ఊరెళ్ళాను సార్ నేను. అని గ్యాంగ్కి చెప్పి ఎలమందనం చంపడానికి వెళ్ళావు కదా? లేదు సార్, ఒట్టు సార్. నేనేం చంపుతాను సార్, నాకు తెలియదు సార్. తెలుసు, నిజం చెప్పు. సార్ నిజంగా సార్ తెలియదు, నాకు తెలియదు సార్. ఏ పాప నాకు తెలియదు సార్. సరే సరే టెన్షన్ పడకు సార్. పో. సరే ఓకే సార్. బద్రి సార్, వాడు ఎందుకు నాకు కొంచెం తేడా కనిపిస్తున్నాడు, అబ్జర్వేషన్లో పెట్టు. ఓకే సార్. అయిపోయారా? ఇంకొకరు ఉన్నాడు సార్, డేవిడ్ మాథ్యూ రైట్ హ్యాండ్, టోనీ. ఓకే తొందర బిల్లు. ఎరా ఎలమందిని ఎవరు చంపారు? డేవిడ్ మాథ్యూనే చంపాడు సార్. ఎలా చంపాడు? అంటే ఆ రోజు నేను ఊర్లో లేను సార్, నా గర్ల్ ఫ్రెండ్తో కలిసి వేరే ఊరికి వెళ్ళాను. మరి డేవిడ్ మాథ్యూనే చంపాడని నీకు ఎలా తెలుసు? అంటే అందరూ అంటున్నారు కదా సార్, డేవిడ్ బాయ్ కూడా పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చాడు సార్ ఎలమందిని చంపుతానని చెప్పి. అందుకే ఎలమందిని ఎందుకు చంపావరా? ఇది భలే ఉంది, హీరో విలన్ కలిసి కమెడియన్ చంపేసినట్టు నా మీద పడతారండి సార్ మీరు. నాకు టైము ఓపిక రెండు ఉన్నాయి, చెప్పు. సార్ మీరు నిందితుడిని పట్టుకోలేకపోతే పట్టుకోలేను, చేత కాదు అని చెప్పండి. అంతేగాని అమాయకుడు లాంటి నన్ను ఏ అపరాధం లేకుండా కేసులో ఇరికించాలని ట్రై చేయకండి. మీరు మర్యాదగా ఒప్పుకున్నావు అనుకో, నీకు శిక్ష తగ్గించే ప్రయత్నం చేస్తా. లేకపోతే నీతో నిజం ఎలా కక్కించాలో మాకు బాగా తెలుసు. ఇలాంటి బెదిరింపులు నేను చాలానే అన్నాను. నా లారీకి ఫోన్ చేసుకుంటాను. నువ్వు అయ్యా బాబు అంటే వింటావంటరా, నీకు పోలీస్ భాషలోనే చెప్పిస్తాను. బద్రి సార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రశాంత్ని వెంటనే పిలిపించు. ఇప్పుడే కాల్ చేస్తాను. ఉందరా నీకు
హలో ప్రశాంత్, క్రాంతి సార్ అర్జెంట్గా రమ్మంటున్నారు. సార్ వితిన్ 30 minutesలో ఇక్కడ ఉంటాను. ఓకే. హాయ్ క్రాంతి. హాయ్ ప్రశాంత్, మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది. మీరు జనరల్గా కేసులు మా దాకా రానివ్వరు కదా? యా, బట్ ఈ కేసు కొంచెం కాంప్లెక్స్గా ఉంది. అవునా? డోంట్ వర్రీ, నేను హ్యాండిల్ చేస్తాను. ఏంటి సార్, ఏం తప్పు చేసినా చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి? సార్, నా గురించి మీకు తెలీదు. బయటికి వెళ్ళిన తర్వాత శాలితీలు గల్లంతో పోతే జాగ్రత్త. నాకు ఇంట్రాగేషన్ చేసే ముందు ఒక అవకాశం ఇవ్వడం అలవాటు. నువ్వు మర్యాదగా మంచిగా నిజం చెప్తే ఏముండదు, లేకపోతే నా ఇంట్రాగేషన్ నువ్వు తట్టుకోలేవు. సార్ నిజం నాకేం తెలియదు సార్. ఇక మొదలెడదామా? చెప్పురా. నాకు తెలియదు, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఎన్నిసార్లు నేను చెప్పాలరా? నీకు ఇలా కాదురా, నీకున్నాగు. చెప్పు చెప్పు చెప్పురా, చెప్పు, నిజం చెప్పు, చెప్పు, చెప్పు. చెప్తావా లేదా? నాకు తెలీదు తెలీదు తెలీదు. మర్యాదగా చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకు తెలీదు తెలీదు. చెప్తావా లేదా? తెలుసు. చెప్తావా లేదా? చెప్తావా లేదా? తెలుసు. క్రాంతి, ప్రశాంత్ అయిపోయిందా? వాడిని ఎంత కొట్టినా నాకేం తెలీదు, నేనేం చేయలేదని మాత్రమే చెప్తున్నాడు. సరే, చివరిసారిగా ఆ బాల్స్ లాగే టార్చర్ ఉంది కదా, అది చేసేయండి. అమ్మ అదా? అది చేస్తే వాడు ప్రాణాలు పోతాయి, వాడి ప్రాణానికే ప్రమాదం. నాకు వాడి ప్రాణాలతో పని లేదు, నాకు నిజంతోనే పని. చేసేయండి. సరే. బాగా వాచినట్టుంది. ఇప్పుడు చెప్పు. ఆ రోజు ఏంది ఈ నాకు ఫోన్ చేస్తున్నాడు? ఏంటి ఫోన్ చేస్తున్నాడు? ఇంకోసారి ట్రై చేద్దాం. హలో మురగా. హలో, ఏంటి నువ్వు ఫోన్ చేసావు? ఒకసారి మనం కలవాలి. మనం కలవడం ఏంది? ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, కలుద్దాం ఒకసారి. ఏదిరా, స్కెచ్ చేద్దాం ట్రై చేస్తున్నారా? లేదు మురగా, లైఫ్ టైం సెటిల్మెంట్ మ్యాటర్ ఇది. నేను ఎవరినైనా నమ్ముతా కానీ నిన్ను మాత్రం అస్సలు నమ్మను. నీకు అంత భయంగా ఉంటే నా ప్లేస్ కాదు, నీ ప్లేస్ వస్తాను నేను. సరే, ఎలా మంది టైం చూసి పిలుస్తాను, వచ్చేసి. ఓకే. వాటర్ పోయినా నాకు రానే అలవాటు. ఐస్ 2 క్యూబ్స్.
ఏం మంది ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది? భూమం అని కొత్త సరుకు. ఒక్క సిప్ అయితే సార్ వాళ్ళకి ముందు తిరిగింది. ఇందాక మీటింగ్ అన్నాం, లైఫ్ టైం సెటిల్మెంట్ కూడా అన్నాం. చాలా మంది చంపేద్దాం. ఎన్ని గుండెలరా నీకు? మా ఊరికి వచ్చి మా ఇంటికి వచ్చి మా అన్నం తిడతామంటావా? నువ్వు ఇలా రియాక్ట్ అవుతాను నాకు ముందే తెలుసు, కానీ నేను చెప్పేది ఒకసారి దిమాగ్ ఆలోచించాడు. ఆల్రెడీ డేవిడ్ బై ఎలమందని చెప్పేస్తాడని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. అలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు వాడిని ఖచ్చితంగా చంపి తిరగడు. ఆల్రెడీ డేవిడ్ బై మీ వాడిని చెప్పడానికి స్కెచ్ కూడా ప్రిపేర్ చేశాడు. మీరు స్కెచ్ చేసి చూస్తుండగా ఏమైనా గాలు దొరుకుతున్నావా? ఈ పిల్ల బచ్చ శబ్దాలు ఆపి నేను చెప్పేది నువ్వు. డేవిడ్ మ్యాచ్ కంటే ముందే ఎలమందని మనం చంపేద్దాం, కానీ ఆ కేసుని తెలివిగా డేవిడ్ మ్యాచ్ వైపు డైవర్ట్ చేద్దాం. ఏమంటాం? అసలు ఏం ఆడుతున్నారా? ఎలా మనం చంపేది? చంపితే మనకి వస్తుంది. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఎలమందని చంపేసి ఆ నేరాన్ని డేవిడ్ మ్యాచ్ మీద వేద్దాం. డేవిడ్ మ్యాచ్ ఈ నేరం చేసిందని చెప్పి ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేద్దాం. పోలీసులు డేవిడ్ మ్యాచ్ తీసుకుని వెళ్తారు. ఇటు ఆల్గొడ్డ ఎలమంద పైకే పోతాడు. ఆ తర్వాత మిగిలిది నువ్వు నేనే. మన ఇద్దరం కలిసి చీరాల మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఒకటి కింద ఇప్పట్లాగా కుక్కలాగా బతకాల్సిన అవసరం లేదు. ఏమంటావు? అంత బాగానే ఉంది, కానీ ఎలమంది కన్న కొట్టా చూస్తున్నాయి. ఇలా చేయడం మోసం కాదు బాబు. మనం రౌడీను, సంఘ సంస్థాపనం కాదు. అయినా మోసం చేసే వాళ్ళని మోసం చేయడం పెద్ద మోసం కాదు. మొదట మీ ఎలమంది డేవిడ్ బైని మోసం చేసే కదా సపరేట్ గా ఒక గ్యాంగ్ పెట్టుకున్నాడు. నువ్వు చెప్పేది కరెక్టే, నా మీద వర్కౌట్ అవుతున్నారు. ఒకవేళ తేడా వస్తే తేడా రాదు. సీక్రెట్ సెటిల్మెంట్ అని చెప్పి ఎలమంది నేను చెప్పిన ప్లేస్ తీసుకోండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. మొత్తం ప్లాన్ ప్రకారమే జరగాలి. ఇంక ఈ చీరాలకి నువ్వే ఎలమందా నేనే. ఎరా మురుగా ఎప్పుడు లేని ఈ ప్లేస్లో సెటిల్మెంట్ సెట్ చేసావు? సీక్రెట్ సెటిల్మెంట్ అన్న, వాళ్ళు ఎవరు నమ్మరు, అందుకే మన ఇద్దరం వచ్చాం. ఏదో లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నావని ఇక్కడ దాకా వచ్చాను రా. సరే వాళ్ళని తొందరగా పిలిపించు. ఏందిరా మురుగా, ప్రకృతి ఈరోజు కొంచెం తేడాగా ఉంది. మనుషులే మోసం చేస్తారన్న, ప్రకృతి ఎప్పుడూ మోసం చేయదు. ఏందిరా మురుగా, ప్రకృతే కాదు నువ్వు తేడాగా ఉన్నావు.
సొంత కొడుకులాగా చూస్తున్నాను కదరా, అన్నే మోసం చేస్తావా? డేవిడ్ బాయ్కి నువ్వు చేసిన మోసం కాదనుకుంటే ఇది మోసం కాదు, నువ్వు చేసిన మోసం అయితే ఇది మోసం. పైకి వెళ్ళి ఏది కరెక్టో నువ్వే డిసైడ్ చేసుకో. రెస్ట్ ఇన్ హిమ్.